ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు హెచ్ఎం హోమ్ ఫుడ్స్. ఈరోజు మన ఛానల్లో ఎగ్ కర్రీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా ఒక 6 ఎగ్స్ని తీసుకొని నేను ఉడకబెట్టుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇప్పుడు మన ఎగ్స్ బాయిల్ అయిపోయాయి అన్నమాట. ఇప్పుడు వాటర్ వంపేసుకొని చల్లారబెట్టుకొని ఒలుచుకుందాం. ఈ విధంగా తొక్కలు తీసుకొని ఎగ్స్ని ఒక దగ్గర పెట్టుకోవాలి. స్టవ్ ఆన్ చేసుకొని ఒక తెపాలు పెట్టుకోవాలి. ఇప్పుడు కర్రీకి సరిపడా ఆయిల్ యాడ్ చేసుకుందాం. ఇప్పుడు ఇందులో చిటికెడు పసుపు యాడ్ చేసుకుందాం. ఇప్పుడు ఇందులో ముందుగా ఉడికించి పెట్టుకున్న ఎగ్స్కి ఇలా చిన్న ఇప్పుడు ఎగ్స్కి ఈ విధంగా చిన్న ఘాట్లు పెట్టుకొని ఇందులో యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా ఎగ్స్ అన్నిటిని ఇందులో యాడ్ చేసుకొని బాగా వేయించుకోవాలి. ఈ విధంగా ఇలా కలుపుతూ వేయించుకుందాం. ఈ విధంగా ఎగ్స్ వేగాయి కదా, ఇప్పుడు వీటిని తీసి పక్కన పెట్టుకుందాం. ఈ విధంగా తీసి పక్కన పెట్టుకోవాలి. ఇదే తెపాల్లో కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ యాడ్ చేసుకోవాలి. వీటిని బాగా వేయించుకోవాలి. ఆనియన్స్ ఈ విధంగా బాగా వేగాయి కదా, ఇప్పుడు ఇందులో పచ్చగా దంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. ఇప్పుడు అల్లం వెల్లుల్లి బాగా వేగిపోయింది కదా, ఇప్పుడు ఇందులో మిక్సీలో పట్టుకున్న టమాటా పేస్ట్ని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు టమాటా పేస్ట్ మొత్తాన్ని ఆయిల్లో బాగా ఉడకనివ్వాలి. టమాటా పేస్ట్ మొత్తం ఈ విధంగా వేగిపోయింది కదా, ఇప్పుడు ఇందులో స్పైసెస్ యాడ్ చేసుకుందాం. 1 స్పూన్ సాల్ట్, కర్రీకి సరిపడా కారం, 1 స్పూన్ ధనియా పొడి, 1/2 స్పూన్ గరం మసాలా. వీటన్నిటిని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు స్పైసెస్ కూడా బాగా వేగాయి కదా, ఇప్పుడు ఇందులో ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకొని ముందుగా నానబెట్టుకొని గుజ్జుగా తీసుకొని ఇందులో యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు ఇందులో మనం వేయించి పెట్టుకున్న ఎగ్స్ని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని దగ్గర పడే వరకు ఉడికించుకోవాలి. ఇప్పుడు దీనిపైన మూత పెట్టుకొని ఉడికించుకుందాం. ఇప్పుడు ఒకసారి చూద్దాం. చూసారా మన ఎగ్ కర్రీ ఎంత బాగా ఉడుకుతుందో. ఇంకా కర్రీ కొంచెం దగ్గర పడాలి. అంతే ఫ్రెండ్స్, మన ఎంతో టేస్టీ అయిన ఈజీ ఎగ్ కర్రీ రెడీ అయిపోయింది. ఇప్పుడు ఇందులో లాస్ట్గా కొత్తిమీర యాడ్ చేసుకుందాం. అంతే ఫ్రెండ్స్, నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.